శ్రీ గురుభ్యో నమ. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, పుష్యమాసం, హేమంత ఋతువు, బహుళపక్షం, మంగళవారం, 21 జనవరి 2025, సప్తమి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాల వరకు, చిత్తా నక్షత్రం రాత్రి 11 గంటల 36 నిమిషాల వరకు, వర్జం ఉదయం 5 గంటల 53 నిమిషాల నుండి 7 గంటల 41 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 4 నిమిషాల నుండి 9 గంటల 49 నిమిషాల వరకు, రాత్రి 10 గంటల 34 నిమిషాల నుండి 11 గంటల 19 నిమిషాల వరకు, రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు, శుభ సమయం ఉదయం 7 గంటల 45 నిమిషాల నుండి 8 గంటల 15 నిమిషాల వరకు, సాయంత్రం 4 గంటల 50 నిమిషాల నుండి 5 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: సుబ్రహ్మణ్య స్వామి వారి స్తోత్రం చదవండి. ఎరుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చెయ్యండి. మేషరాశి: ఇంటికి సంబంధించిన రెనోవేషన్లు, రిపేర్ ఖర్చులు పెరుగుతాయి. వృషభ రాశి: కొన్ని అనివార్య కారణాల వలన అయిన వాళ్లతో విభేదాలు ఏర్పడే ప్రమాదం ఉంది, జాగ్రత్త వహించండి. మిథున రాశి: కళ సాహిత్యకారులకు కాలం అనుకూలంగా ఉంటుంది, సంగీతం పట్ల ఆకర్షితులవుతారు. కర్కాటక రాశి: స్పోర్ట్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది, మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో కూడా మంచి మార్పులు ఏర్పడతాయి. సింహరాశి: కొత్త రుణాల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. కన్యా రాశి: సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు, మక్కువ కనబరుస్తారు. తులారాశి: ప్రేమ వివాహాల పట్ల ఆకర్షితులవుతారు, కొన్ని నిర్ణయాలను ఇంట్లో వాళ్ళకి తెలియజేసే ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి: ఆర్థికపరమైనటువంటి పురోగతిని సాధించగలుగుతారు. ధనస్సు రాశి: కుటుంబ వ్యవహారాలలో తలదూర్చకూడదు అన్న అభిప్రాయానికి వస్తారు. మకర రాశి: ఇంటికి సంబంధించిన ఖర్చులు అత్యధికంగా పెరుగుతాయి, మొయ్యలేని భారంగా పరిణమిస్తుంది. కుంభరాశి: విలువైన వస్తు ఆభరణాల భద్రత విషయంలో జాగ్రత్తలు అవసరం. మీనరాశి: కళాకారులకు, స్పోర్ట్స్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది.